కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలో చేసిన మేలు ఏం లేదని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఏ ఒక్క హామీని నెరవేర్చే పరిస్థితి లేదని కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇక రాష్ట్రంలో చాలా దారుణమైన పరిపాలన సాగుతుందని, వైసీపీ ప్రభుత్వంలో రైతులకు రైతు భరోసా వచ్చేదని తెలిపారు. ఈ ప్రభుత్వంలో పంట నష్టపోయినా పట్టించుకునే దిక్కు లేదని, విపత్కర పరిస్థితులు వచ్చినా రైతులు పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదని రవీంద్రనాథ్ వాపోయారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి లేదు. అట్లాగే ఎలక్షన్లలో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. చాలా దారుణం. అదే పరిపాలన అనేది నిష్క్రియగా ఉన్న పరిస్థితి. అసలు పరిపాలన అనేదే లేదు. గతంలో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులకు సంబంధించి ఎక్కడ ఏం జరిగినా కూడా రైతు భరోసా ఇచ్చేది. రైతు భరోసాతో పాటు వాళ్ళకు పంట నష్టం, ఏదైనా పంట నష్టం జరిగితే ఇమ్మీడియట్గా పంట నష్టాన్ని చెల్లించే కార్యక్రమం. ఖరీఫ్లో నష్టపోతే ఖరీఫ్లోనే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రబీకి తయారు చేసే విధంగా, అంటే రబీకి రైతులు తయారయ్యే విధంగా, వాళ్ళకు ఉపయోగపడాలనే విధంగా ఈ పంట నష్టాన్ని ఇచ్చిన పరిస్థితి. రబీలో నష్టమైతే రబీలోనే వాళ్ళకు నష్టం ఇచ్చిన పరిస్థితి. అది కూడా కాదు, పంట అంతా నష్టపోవడం జరిగింది. అదే కాకుండా కోతకు వచ్చే దశలో లాస్ట్ ఇయర్ అయితే క్వింటాలు 17,000 నుంచి 18,000 రూపాయలు లాస్ట్ ఇయర్ కూడా అమ్మడం జరిగింది. అటువంటిది